దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. యేసుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసు ప్రభు వారు సర్వాధికారం దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం స్తోత్రాడు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రకృతి ధర్మాలు కూడా విరుద్ధంగా దేవుడు కార్యాలు జరిగించగలడు. దాన్నే మనం మిరాకిల్ అంటాం. యేసు ప్రభు వారు తన జీవితంలో చాలా అద్భుతాలు ఆయన జరిగించారు. ఆయన గురించినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా అనేక మంది చరిత్రకారులు కూడా ఆయన జన్మ మరణ పునరుత్థానాల గురించి, ఆయన అద్భుతాల గురించి రాశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక మంది గుడ్డి వారికి ఆయన చూపును ప్రసాదించాడు. మరణించిన వారిని సైతం లేపాడు. అనేక మంది పాపములతో ఉన్నటువంటి వారికి ఆయన క్షమాపణ అనుగ్రహించారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది అద్భుతాలు మనం చూస్తుంటాం. బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ద మిస్టరీ అంటారు. బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఉడికిన శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడు. 6 నెలల ఇష్టాన్ని నడిపించడం మాత్రమే కాకుండా మారా జన్మలను దేవుడు మధురంగా చేశాడు. మన్నాను కురిపించాడు ఆకాశం నుంచి. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు. ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు జరిగించాడు. ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపిన విధానం మనం హెస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒకవేళ నీ జీవితంలో కూడా అద్భుతం కొరకు ఈరోజు చూస్తున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచు, ఆయన ఆశ్రయించు. నీ జీవితంలో దేవాదేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకున్నావా? నిన్ను విడువను ఎడబాయని దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యం తెచ్చుకో, ముందుకు కొనసాగు. ప్రభువుని గణపరచు, ప్రభువుని ఆరాధించు, ప్రభువుని విడిచిపెట్టకు. దేవుడు నిన్ను దీవించి ఉన్నతమైన స్థానం నడిపించును గాక. ఆమెన్.